నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తా. ఈరోజు వీడియో వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం అప్పాలండి. నేను ఈ 4వ తేదీన చౌడేశ్వరి అమావాస్య రోజు ఆ తల్లి కోసం ఈ అప్పాలని చేసి నైవేద్యంగా పెట్టుకున్నాను. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో వీటిని రెడీ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే శ్రావణ మాసం వచ్చింది కదండి, శ్రావణ మాసంలో కూడా చాలా సింపుల్గా ఈ అప్పాలని చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చౌడేశ్వరి అమావాస్య అంటే ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు. మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే ముందు అమావాస్య వస్తుంది కదండి, దాన్ని చౌడేశ్వరి అమావాస్య అంటారు. చౌడేశ్వరి అమావాస్య అంటే చౌడేశ్వరి దేవికి పూజ చేసుకుంటామన్నమాట. చౌడేశ్వరి దేవి అనేది మా కులదైవము. మేము ప్రతి సంవత్సరం కూడా నేను కింద పీట వేసి పూజ అనేది చేసుకుంటాను. ఈసారి నాకు ఒంట్లో బాగాలేకపోవడం వల్ల పూజ చేయలేకపోయాను. ఇలా కొంచెం అప్పాలు చేసి ఆ తల్లికి నైవేద్యంగా దేవుడి గదిలోనే పెట్టేశానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఈ అప్పాలను ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ఈ అప్పాలు తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక పాన్ తీసుకోవాలి. ఇందులోకి అరకప్పు బెల్లం తీసుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ తీసుకోవాలండి. అరకప్పు బెల్లం, 1 కప్పు వాటరు. బెల్లాన్ని పూర్తిగా మనం కరిగించుకోవాలి. పాకం ఎటువంటి పాకము రావాల్సిన అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగిపోయిందండి, దీన్ని మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. నేను 1 కప్పులోకి ఫిల్టర్ చేసుకున్నాను. మళ్ళీ కడిగేసి మనం ఈ పాన్ని పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం బెల్లపు సిరప్ని ఇందులో వేసుకోవాలి. నేను మిక్సీ చేసుకున్న యాలకుల పొడిని 1 స్పూన్ వేసుకున్నాను. పంచదారతో మిక్సీ చేసుకున్నాను అనమాట. ఆ పౌడర్ని నేను 1 స్పూన్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. 1 కప్పు వాటరు, అలాగే 1 కప్పు గోధుమ పిండి చక్కగా సరిపోతుందండి. ఈ మెజర్మెంట్తో మనం చేసుకుంటే అప్పాలకైతే ఇలా కొంచెం కొంచెంగా మనం గోధుమ పిండి వేసి కలుపుకోవాలి. మీకు ఇది పొడి పొడిగా అనిపిస్తుంది కానీ చక్కగా సరిపోతుందండి, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మొత్తం పిండిని కూడా నేను ఈ విధంగా వేసేసాను. ఇలా మనం ఒక్కసారి మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇది స్వచ్ఛమైన ఆవు నెయ్యి అండి, నేను ఇంట్లో తయారు చేసింది. దాన్ని ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో దాని వీడియో కూడా నేను పెడతాను. ఆల్రెడీ పెట్టాను, అది డిలీట్ అయ్యిందనమాట. నేను మళ్ళీ పెడతానండి. ఇదిగోండి చక్కగా కలిసిపోయింది చూసారా. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి అప్పాలకి. స్టవ్ కట్టేసి కొంచెం మన చల్లారనివ్వాలి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వకూడదండి, కొంచెం వేడిగానే ఉండాలి. అలా కొంచెం వేడిగా ఉండేటప్పుడు పక్కన మనం చల్లటి నీళ్ళు పెట్టుకొని అందులో చేతులు ముంచుకుంటూ దీన్ని కలుపుకోవాలన్నమాట. దీన్ని మనం ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. చపాతీని ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా దీన్ని రెడీ చేసుకోవాలి. నేను ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయలేదు, మీరు చూస్తుండగానే కలుపుతున్నాను. చూడండి, ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా రెడీ అయి చేసుకున్న దాన్ని మనం చిన్న చిన్న ఉండలుగా తీసి అప్పాల మాదిరిగా ఒత్తుకోవాలి. నేను తీసుకున్న ఈ పిండి కొలతలతో 10 అప్పాలు అయ్యాయండి ఈ సైజులో. దేవుడి గదిలో ఒక 5 అప్పాలు పెట్టాను. అలాగే శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి ఒక 5 అప్పాలని నైవేద్యంగా పెట్టానన్నమాట. మొత్తం కూడా నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. వీటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. అప్పాలను వేయించుకోవడం కోసం మనం స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒకటికొకటిగా ఇందులో అప్పాలు వేసుకోవాలి. నేను 10 అయ్యాయి కాబట్టి ముందు 5 వేసుకుంటున్నానండి, తర్వాత 5 వేసుకుని వేయించుకుంటాను. మనం మొత్తం ఒకసారి వేసేస్తే అంటుకుంటాయి అన్నమాట. అందుకు కొంచెం కొంచెంగానే వేసి వేయించుకోవాలి. ఇవి తొందరగా వేగిపోతాయండి, ఎక్కువ టైం కూడా పట్టదు. అందుకే చెప్పానుగా 10 నిమిషాల్లో మనం ఈ అప్పాలని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇవ్వండి వేగిపోయేవి. వీటిని తీసేసి మనం ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. మిగతావి కూడా వేయించుకుందాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అండ్ ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుందండి. మీరు లైక్ చేస్తేనే మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. ఇవి కూడా వేగిపోయాయి. వీటిని కూడా తీసుకొని మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి మనం సర్వ్ చేసుకుందాం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన అప్పాలు రెడీ అయిపోయాయండి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. 10 నిమిషాల్లో రెడీ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయచ్చు. నేను 4వ తేదీన ఆదివారం రోజు శ్రీ చౌడేశ్వరి దేవి అమావాస్య అనమాట.
ఆ రోజు నేను ఈ అప్పాలను చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను. వీటిని గోధుమ పిండి, బెల్లం, నెయ్యితో చేసుకున్నాం కాబట్టి పిల్లలకి స్నాక్గా కూడా ఈ విధంగా చేసి పెట్టండి. హెల్త్ కూడా చాలా మంచిది, చాలా సాఫ్ట్గా ఉంటాయి. నేను శ్రావణ మాసంకి ముందు వచ్చే అమావాస్య, అదే చౌడేశ్వరి అమావాస్య అండి, మా కులదైవం అనమాట. ఆ రోజు నేను ఈ అప్పాలని చాలా సింపుల్గా చేసుకోవచ్చని అప్పాలను చేసి ఆ తల్లికి నైవేద్యంగా పెట్టాను అనమాట. ఇలా పూజా మందిరంలో నేను ఒక 5 పెట్టాను. అలాగే ఆ తల్లికి ఒక 5 నైవేద్యంగా పెట్టాను. ఆ తల్లి ఫోటో అనేది పైన ఉంటుందండి. మాకు ఇదిగోండి, నేను మామూలుగా అయితే పీట మీద వేసి పూజ చేసుకుంటాను. ఈ సంవత్సరం చెప్పాను కదా ఒంట్లో బాగాలేదని నేను పెట్టలేదన్నమాట. మామూలుగా ఆ తల్లి కోసం నైవేద్యమైన పెడదామనేసి ఉద్దేశంతో నేను నైవేద్యం ఇలా చేసి పెట్టాను. చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అండ్ ఆల్ బటన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.